అందరికీ నమస్తే. నేను మీ వినయ్. వెల్కమ్ బ్యాక్ టు వినయ్ టెక్ ఇన్ తెలుగు వేర్ టెక్ గైడ్స్ యూ. ఇవాళ వీడియోలో మనం జార్ యాప్లో అమౌంట్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అనే ప్రాసెస్ని నేను మీకు క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేందుకు అయితే ట్రై చేయండి. సో దట్ నేనేం చెప్తున్నానో మీకైతే క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఇంకా మీ టైం వేస్ట్ చేయకుండా మనం మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ మీరు మీ జార్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. నేనైతే ఆల్రెడీ నా జార్ యాప్ని అయితే ఓపెన్ చేసి అయితే ఉంచాను. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జార్ యాప్ హోమ్ స్క్రీన్లోనే నేను ఎంత అమౌంట్ని సేవ్ చేశాను అనేసి అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే 1010 రూపాయలని అయితే సేవ్ చేశాను. అండ్ దాని కిందనే మనకి విత్డ్రా ఆప్షన్ అనేసి అయితే చూపిస్తుంది కదా, మీరు ఆ విత్డ్రా ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్లో వచ్చేసి విత్డ్రా సేవింగ్స్ ఇన్ బ్యాంక్ అకౌంట్ అనేసి అయితే చూపిస్తుంది కదా, మీరు ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మనం సేవ్ చేసిన అమౌంట్లో మనం ఎంత అమౌంట్ని విత్డ్రా చేసుకోగలం, అలాగే ఎంత అమౌంట్ లాక్లో ఉంది, అలాగే ఆ లాక్లో ఉన్న అమౌంట్ మనకి ఎప్పుడు అన్లాక్ అవుతుంది అనేసి క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారనమాట. ఓకే, అండ్ దాని తర్వాత మనం ఇక్కడ కింద చూస్ అమౌంట్ అని ఉంది కదా, దాని కింద చూసుకున్నట్లయితే మనం ఎంత అమౌంట్ని విత్డ్రా చేయాలనుకుంటున్నామో అంత అమౌంట్ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నాకు ఎంత అమౌంట్ అవైలబుల్ విత్డ్రా చేసుకునే దానికి అవైలబుల్ ఉంది, 919 రూపాయల 47 పైసలు ఉంది. సో నేను మొత్తం అమౌంట్ని అయితే ఎంటర్ చేసేస్తున్నాను అనమాట, ఎందుకంటే నాకు మొత్తం అమౌంట్ కావాలి కాబట్టి. సో నేనైతే మొత్తం అమౌంట్ని అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ ఐడిని అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు వచ్చేసి నేనైతే ఆల్రెడీ యాడ్ చేసి ఉంచాను కాబట్టి సో నో ప్రాబ్లం. ఒకవేళ మీరు ఎటువంటి యూపీఐ ఐడీస్ని యాడ్ చేయలేదంటే ఆ యూపీఐ ఐడిని వచ్చేసి ఇక్కడ యాడ్ చేసి మీరు ఏ యూపీఐ ఐడికి అయితే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారో ఆ యూపీఐ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో దట్స్ ఇట్, మనకైతే అమౌంట్ అనేది అయితే మన బ్యాంక్ అకౌంట్కి అనేది అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. సో బై ద వే మనకి అమౌంట్ అనేది అయితే మన బ్యాంక్ అకౌంట్కి అనేది అయితే రిసీవ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా అయితే మనం జార్ యాప్లో అమౌంట్ని అయితే విత్డ్రా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్.